లంకనాల వైద్యం అంట. ఏ వైద్యం అండి? లంకనం. లంకనం అంటే ఏంటమ్మా? ఉపవాసం. వెరీ గుడ్. ఉపవాసం. ఉపవాసం అంటే లంకనం. దాన్ని కూడా లంకనాలు అంటారు. లంకనాలు అంటే కొంచెం చూడండి, ఎన్ని రోజులు లంకనాలు ఉన్నట్టు ఉన్నాయి అంటారు. అంటే ఇన్ని రోజులు తినకుండా ఉన్నట్టు ఉన్నాయి అని కనబడతాం, ముఖం అంతా పేకపోయి. అంటే లంకనాలతో కూడా వైద్యం చేస్తారు. ఉపవాసంతో వైద్యం. మన శరీరానికి కూడా ఆరోగ్యం వైద్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఆత్మకు ఆరోగ్యం, ఆత్మకు శక్తి, శరీరానికి కూడా ఆరోగ్యం ఉపవాస ప్రార్థన. కనుక మూడోది, ఒక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి. అక్కడ ఎవరెవరు అంట? చంటి బిడ్డలు, పాలు తాగేవారు. స్తన్యపానం అంటే పాలు తాగే పిల్లలు, పాలు తాగే పిల్లలు, చంటి బిడ్డలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, కొద్ది ఎదిగిన వాళ్ళని పిల్లలు అంటారు. పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, అక్కడ ఉన్న యాజకులు అందరూ కూడి వారు ప్రార్థనకు కూడి వచ్చినారు. వారందరూ కూడా ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని కూడుకోవడం. మూడోది, ప్రభు సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకొని కూడుకోవడం. మనం అందుకే ఏం చేయాలమ్మా? మనం ప్రతి శుక్రవారం, మనకు శుక్రవారం ఇక్కడ శుక్రవారం ప్రార్థన. మరి ఏం చేయాలమ్మా? మనం ప్రతి శుక్రవారం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. బైబిల్ చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలంట? కలిగి ఉండాలి. మా దగ్గర శనివారం ఉంటుంది. అయితే పుస్తకానికి రేపు దినం తెనాలి ఏరియాలో సువార్త మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం అక్కడ. సరే, అయితే దేవుని బిడ్డలుగా మనము అలాగ ఉపవాస ప్రార్థన కొరకు ప్రతిష్ఠించుకుని అందరము కూడి వచ్చుట. ఇది మూడు. నాలుగోది చూద్దాం. ఆ నాలుగోదిగా ఏం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. నాలుగోది అదే అధ్యాయము చూడండి, 17వ వచనం చదవండి. 17వ వచనం. వారిని అవమానం అప్పగింపు లేనెడలా అన్యజనులు వారి దేవుడు ఏమాయనందరు కదా అని. నాలుగోది మనం చూస్తే 17వ వచనం మొదట్లో, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠం మధ్య నిలబడి కన్నీరు విరుస్తూ. అంటే నాలుగోదిగా కన్నీళ్ళతో కూడిన లేదా ఈ బలిపీఠం దగ్గర యాజకులుగా అక్కడ పరిచర్య చేసేవారు, దేవుని బిడ్డలంగా మనం రక్షణ పొందిన మనందరం ఆత్మ సంబంధ యాజకులంగా 1 Peter 2:10 ప్రకారం దేవుని బిడ్డ మనందరం కూడా నాలుగోది ఏంటంటే బలిపీఠం దగ్గర అనుభవంలోకి రావాలి. నాలుగోది, బలిపీఠం దగ్గర నిలవబడి వాళ్ళు కన్నీళ్ళు విడుస్తున్నారంట. నాలుగు అంటే బలిపీఠం ఏం చూపిస్తుంది? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలిపీఠం. కనుక మనం బలిపీఠం అనుభవంలోకి రావడం అంటే బైబిల్లో భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట ఏంటంటే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండు వాళ్ళు. ఆ పదాన్ని, ఆ మాట మందిరంలో రాయిస్తూ వచ్చాం అక్కడ. అంటే లామినేషన్ అంటే భక్సింగ్ గారు అక్కడ ఆయన చెప్తూ వచ్చాడంట. ఒక దినమున ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ స్టేషన్ వచ్చింది. ఆ భక్సింగ్ గారు అట్లా స్టేషన్ ఉదాహరణ విజయవాడ అనుకోండి, ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాడు అనుకోండి. విజయవాడలో స్టేషన్ వచ్చి విశ్వాసులు, దేవుని సేవకులు అక్కడ అనేకులు వచ్చి ఆ కాసేపు ఆగిది కదా కొన్ని నిమిషాలు, ఆ విజయవాడ అక్కడికి వచ్చి భక్సింగ్ గారు అప్పుడు ఆ ట్రైన్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం బయటకు వచ్చి ఆయన వాళ్ళతో మాట్లాడి ఆ యోగక్షేమాలు తెలుసుకొని అలాగే ప్రార్థన చేస్తారు. ఆ టైంలో ఆయన ఇంకా ట్రైన్ బయలుదేరే సమయం అయింది. మళ్ళీ భక్సింగ్ గారు ఎక్కారు, మోకరించారు, ప్రార్థన చేశారు. అప్పటికే మోకరించి ప్రార్థన చేశారు. ఆ టైంలో అప్పుడు టైంలో కాబట్టి సిగ్నల్స్ అప్పుడు జెండా ఊపితేనే జనం చాలా గుంపులకు వస్తాయి. జరిగిన విషయం ఏంటంటే ఆ గుంపులు వస్తే కల్లా ఆ జెండా ఊపేది కూడా వెనకాల కనబడతలేదంట, అంత గుంపులు ఉన్నారంట. అప్పుడు సిగ్నల్స్ లేవు, మామూలు జెండా ఊపలేదు. ఇప్పుడు చూస్తే ఆ టైంలో ఆ మాస్టర్ చదివారు, అయ్యా ట్రైన్ ఎందుకు ఎదులేదంటే, అయ్యా మీ వారి వల్లే ఎంతోమంది చాలామంది ఉన్నారు, ఇందువల్ల ఆగిందంటే. ఎందుకు అప్పుడు భక్సింగ్ గారు వెంటనే అలాగా అని చెప్పేసి ఆయన వెంటనే మోకరించి ప్రార్థన చేసి ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కగానే అప్పుడు అక్కడ చెప్పాడంట, బ్రదర్ ఏదైనా వర్తమానం చెప్పండి, ఏదైనా వాక్యం చెప్పమని అంటే ఆయన ట్రైన్ వెళ్ళిపెట్టారు. ఒక మాట చెప్పాడంట, బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు అని ఆ మాట చెప్పేసాడంటారు. ఆయన వెళ్తారు. అట్లా చూడంటే ఈ 4 అనుభవం ఏంటంటే బలిపీఠం అనుభవంలోకి మనం రావడం. బలిపీఠం దగ్గర ప్రార్థన, బైబిల్లో కొన్ని బలిపీఠాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలకు మనము ప్రార్థన బలిపీఠము, దేవుని స్థలంలో మనము బలిపీఠం అనుభవంలోనికి, బలిపీఠం దగ్గర సాక్రిఫైస్ బలైపోవడం అంటే బలిపీఠం దగ్గర ఏమవుతుంది? బలర్పించడం. చూడండి, గొర్రెనే బలర్పిస్తారు, మేకను కదమ్మా. ఆ గొర్రె అర్పించడం ఏమవుద్ది? దాన్ని వధించి దాంట్లో దహన బలి అయితే కాల్చబడుతుంది. దహనం ఒక బలిపీఠం, ఆ బలైపోతుంది. అది
అంటే సాక్రిఫైస్, త్యాగంతో కూడింది. దేవుని వల్ల మనం కూడా కొంత త్యాగంతో, ప్రయాసతో దేవుని సన్నిధిలో బలిపీఠాలకు రావడం. చివరిగా మనం చూస్తే 5వ మాట చూడండి. 5వది ఇక్కడ అదే అధ్యాయం 17వ చివరిలో రాబడింది. చివరిలో వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. ఏం చేయాలంటే వెనక మనం చెప్పండమ్మా, దేవుణ్ణి ఏం చేయాలి మనం? వేడుకొనవలెను. ఏం చేయాలమ్మా? వేడుకొనాలి. ఎవరిని వేడుకునేది మనం? దేవుణ్ణి వేడుకోవడం మంచిదా చెడ్డదా? మంచిదే కదమ్మా కదా. మనుషుల్ని వేడుకోవడం కదా, దేవుని మనం ఏం చేయాలి? వేడుకుంటాం కదా. పిల్లలు తల్లిదండ్రులు వేడుకుంటా ఉంటారు కావలసిన వాడు. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే మనం పరలోక తండ్రిని, దేవుని మనం వేడుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ దేవుని వారు వేడుకుంటారంటే వేడుకోవడం ఏం చూపిస్తుందంటే ప్రార్థన చూపిస్తాం. దేవుని అసలు బ్రతిమలాడటం, విశ్వాసంతో దేవుని అసలు వేడుకోవడం, బ్రతిమలాడటం. కనుక ప్రభువుని మనం వేడుకునే వారికి ప్రార్థించేవాళ్ళం. ఈ 5 విషయాలు మనం: 1, ఉపవాసంతో మనపూర్వకంగా దుఃఖిస్తూ ఆయన దగ్గర రావడం. 2వది, వస్త్రములు కాక హృదయములను చెప్పుకోవడం, పాపాల పశ్చాత్తాపం. 3వది ఏం చెప్పు? 3వది వారు ఇశ్రాయేలు. 3వదిగా అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వారు దేవుని వైపు తిరిగి, ప్రభు వైపు తిరిగి తమను తాము ప్రతిష్ఠిత దినముగా కలిగి ఉండడానికి. కాబట్టి ఇక్కడ వారు 3వది ప్రభు వైపు తిరిగి రావడం, ప్రభు వైపుకి వచ్చి వారు అలాగా ప్రభు తిరగడం, ప్రతిష్ఠ చేసుకోవడం, ఉపవాసంగా. ఆ తర్వాత మనం చూస్తున్నాం వారు కూడి రావడం వారందరూ. ఆ తర్వాత మనం చూసినప్పుడు వారందరూ బలిపీఠం. మనకు చివరికి 5వదిగా చూస్తే అక్కడ వారు వేడుకోవడం, దేవుని సన్నిధిలో వేడుకోవడం. ఈ 5 విషయాలు చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏ కార్యాలు చేసిన వాళ్ళకి ఆ ప్రతిఫలం మనం చూసి ప్రార్థనకు వెళ్దాం. ఈ 5 విషయాలు వాళ్ళు చేస్తే దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చినాడు చదవండి దయచేసి. 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశం బట్టి రోషం పూని తన జనుల. కాబట్టి అప్పుడు యెహోవా అంటే ఎప్పుడు? ఈ 5 విషయాలు చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన కలిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ఒక దినాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు, దేవుని వద్దకు పిల్లలు అనేకులు కూడి వచ్చినప్పుడు, బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు, వారందరూ ఏకీభవించి దేవుని వేడుకున్నప్పుడు అప్పుడు దేవుడే ఏం చేసినట్ట వారి జాలి పడ్డాడు. యెహోవా తన దేశం కొరకు, దేశం అంటే ప్రజలు, దేవుని ప్రజల కొరకే రోషం తెచ్చుకున్నాడు, జాలి పడ్డాడు. ఇప్పుడు జాలిపడి ఆయన చేసిన కార్యాలు మనకు కనబడుతుంది. ఏంటా కార్యాలంటే అక్కడి నుంచి మనం ఎరేవటి నుంచి మనం వస్తాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాం. కాబట్టి ఇలాగ దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని కార్యాలు చేయబడతా వచ్చినాయి. దేవుని కార్యాలు చేయబడినాయి. ఆ కార్యాలే ఏంటంటే మళ్ళా అంతకుముందు ఏముంది? కరువు, వర్షాలు లేవు, విత్తనాలు బట్టి మీద కుళ్ళిపోయినాయి, తోటలు, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, కాయలు లేదు, పాడైపోయిన పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి, అక్కడ నీరు లేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రార్థన తర్వాత దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేసి, ఆ గొప్ప కార్యాలు ఏంటంటే యెహోవా వర్షం కురిపించినాడు. తర్వాత గడ్డి పిల్లలు పచ్చిక మొలుస్తుంది పశువుల కొరకు, సమృద్ధిగా అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు 22 రోజుల్లో ఫలింపు మొదలుపెట్టినాయి, ఫలిస్తున్నాయి. ఇప్పుడు ప్రార్థన అనంతరం తర్వాత ఉత్సాహించి సంతోషించండి. అంతకుముందేమో వాళ్ళు ఎలాగున్నా తెలుసండి. 13వ వచనం 1:13 యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవలరా. అంటే అంతకుముందు వాళ్ళ స్థితి ఎలా ఉంది? రోదన, అంగలార్పు, వేదన, వేడుపు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలాగుంది ప్రార్థన అనంతరం 22-23లో ఉత్సాహించి సీయోను జిల్లాలో ఉత్సాహించి మీ దేవుడు యెహోవా యందు సంతోషించండి. తొలకరి వర్షం, కడ వర్షాలు అంటే ఉత్సహించండి. ఇప్పుడు సంతోషం. ప్రార్థన తర్వాత దేవుడు, అంతకుముందేమో రోదన, వేదన, వేడుపు, కన్నీరు విడుస్తున్నారు. ఇప్పుడైతే తర్వాత దేవుడు వారికి సంతోషాన్ని కలిగేసి, ఉత్సాహం కలిగేసినాడు. ఆ వర్షము ఫలము అనుభవించబడింది. అందుకే ఆ తర్వాత చూస్తాను కొట్లు ధాన్యంతో నిండి ఉన్నాయి, క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలము, గానులు పోయి పొల్లు పారుతున్నాయి. కడుపారుతని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యం చేసిన దేవుడిని మీరు ఏం చేయాలంటే స్తుతించాలి. ఈనాడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఎంత కార్యాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు దేవుడు. గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రార్థన తర్వాత సమృద్ధి ఇచ్చినాడు, ఫలాలు ఇచ్చినాడు, ఆత్మీయంగా ఫలాలు ఉన్నాయి. దేవుడు ఫలింపు చేసినాడు, దేవుడి కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. ఆ మాట చూసుకున్న ప్రార్థనకు వెళ్దాం. చివరిగా ఈ సంవత్సరం వాగ్దానం ఉంది కదా, సార్వత్రిక వాగ్దానం. అక్కడ 2వ అధ్యాయం 25వ వచనం.
ఆ మాట చదువుకుందండి. గొంగలి పురుగులు యెహోవా ఏమైతే 4 అంతలు చెడ దేవుడు తీసివేస్తానండి. నా మిడతలు కదా, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మహాసంఖ్య సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. దేవుడు పంటనిస్తాడు. ఆత్మీయ పంటను మనకి ఇస్తాడు. ఆత్మీయ వ్యక్తిగత మనం పంట, కుటుంబంలో ఆత్మీయ, సంఘంలో ఆత్మల పంటను దేవుడు అనిపిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, దేవుడు నీకెన్నడికి సిగ్గులందరూ ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే దేవుడు యెహోవాని తెలుసుకుంటాడు. సిగ్గుపడి నీకుండా దేవుడు ఆయన ప్రజల మధ్యలో ఉండి కార్యం చేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు అలాంటి శ్రేష్టమైన ప్రతిఫలం మనకి ఇచ్చినట్లు దేవుడు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఒక ఉపవాసంతో మనపూర్వక వచ్చి మన పాపస్థితి ఒప్పుకొని దేవుడు మన హృదయార్చించుకొని పశ్చాత్తాపం కలిగి దేవుని మనం కూడుకొని ప్రతిష్ఠించుకొని బలిపీఠం వద్దకు వచ్చి ప్రభుత్వం మనం వేడుకోవాలి. అలాగ చేసినప్పుడు ఇశ్రాయేలు యూదాపుడు దేవుడు కార్యాలు చేసాడు 2వ అధ్యాయంలో. అలాగే దేవుడు మన వ్యక్తిగతంగా కుటుంబ సంఘంలో దేవుడు ఆయన సొంత సమయంలో ఆ కార్యాలు అలాంటి ఫలం దేవుడు దయచేయుగాక.